వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు 4 పిల్లలు పుట్టాయి. 4 పిల్లల్లోనూ 3 తల్లి పోలిక, కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో 3 పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేది. కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగిన అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా అమ్మా, నాకు ఢిల్లీ సుల్తాన్ని చూసి రావాలని ఉంది. మనమిద్దరం కలిసి వెళ్దాంలే, బయలుదేరు అని అన్నది. దానికి తల్లి మేక, పాపా, ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉన్నది. అదీ కాక ఇంత చిన్న వాలేమిటి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి, సుల్తానుని చూడడం ఏమిటి? మీరు పెద్దవాళ్ళైన తరువాత అందరం కలిసి వెళ్దాంలే. పెద్దయ్యే వరకు ఎవరు ఆగుతారేమిటి? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పొండి, మీ ఇష్టం. ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదకు పరిగెత్తింది. అటువంటి అల్లరి పిల్లతో చేసేదేమిటి? సరే, అనుభవించు. నీ కర్మ, నిన్ను కన్నాను కాని నీ రాతను కనలేదు కదా అనుకొని విచారించింది తల్లి మేక. మేమే మేకపిల్ల పాడుకుంటూ గొంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. ఏరు మేకమ్మని చూసి, మేకమ్మ మేకమ్మ, నా పైన ఎవరో కొమ్మ పడి వేసిపోయినారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను. దానిని కాస్త నమిలేసిపోతల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. కొమ్మలు తినటమే పని అనుకున్నావా? నాకు ఢిల్లీకి పోవాలి, సుల్తానుని చూడాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేమే మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనబడి, మేకమ్మ మేకమ్మ, నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో, నీ కాలు దగ్గర ఒక పుల్ల ఉన్నది. అది కాస్త ఇలా పడవేసిపోతల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. ఏరుకి చెప్పినట్లుగానే మంటకు కూడా చెప్పివేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది. మరికొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనబడింది. మేకమ్మ మేకమ్మ, ఈ చెట్టుకి ఎవరో ముళ్ళ కంచె కట్టారు. నా వీపుకు గుచ్చుకుంటుంది, కాస్త తీసిపెట్టు తల్లి అని బతిమలాడింది గాలి. నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది. వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది. ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి, సుల్తాను ఎక్కడ ఉన్నాడు? నేను చూడాలి అని అడిగింది. అతను సుల్తాను గారి వంటల సాయిబు. రా రా, నీకు సుల్తాను కావాలా? నేను చూపిస్తానురా అంటూ పకపకా నవ్వి మేమే మేకపిల్లను వంటింట్లోకి లాక్కొని పోయాడు. అతను పొయ్యి వెలిగించి పెద్ద డేక్స నీళ్లు పెట్టి అందులో మేకపిల్లను ఉంచి వెళ్ళిపోయాడు. మేమే మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్లు వైపు చూసి, నీళ్ళు నీళ్ళు, మీరు కాగబోకండి, మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమాలింది. మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా, మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా కాగటం మొదలెట్టినాయి. అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి, నిప్పా నిప్పా, నువ్వు రాజుకోవద్దు, నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాని చచ్చిపోతాను అని బతిమాలింది. నిప్పు కూడా నీళ్లులాగానే చెప్పి మండసాగింది. చివరకు మేకపిల్ల గాలితో, గాలి గాలి, నువ్వు వీచవద్దు, నువ్వు వీచావంటే నిప్పు మండుతుంది, నిప్పు మండితే నీళ్లు కాగుతాయి, నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాని చచ్చిపోతాను, నా మీద దయ తలచవా అని బతిమాలింది. గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే, అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తిపోయావు. ఇప్పుడే నీకు నా సహాయం కావాల్సి వచ్చింది.
చూసావా పాప, ఏ వేళకి ఎవరి అవసరం వస్తుందో. అందుచేత ప్రపంచంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు. ఇప్పుడైనా ఇక బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకరికి ఉపకారం చేయడం నేర్చుకో. మిడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చెయ్యకు అని అనేక విధాల బోధ చేసి గాలి వీచడం మానివేసింది. గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయాయి. మేమే మేకపిల్ల గవ్వేమని డేగిసాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగినదంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకు, గాలిదేవుడు బోధ వల్ల పెంకితనం అణిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.